హాయ్, ఇప్పుడు మనం రక్తం బిళ్ళ ఎలా వండాలో చూద్దాం. ఈ రక్తం బిళ్ళ వండడం కోసం మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని, ఇది మేకది, ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసి ఒక వాటర్ పోసి అది మునిగేంత వరకు కల్లుప్పేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం ఆ నీళ్ళన్నీ దగ్గర పడి కొంచెం గట్టి పడేదాకా మగ్గనిచ్చి దాన్ని తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది డైరెక్ట్గా కూడా కోసి ముక్కలు చేసి వండొచ్చు, కానీ ఇలా ఉడకపెట్టిన దానికి చేస్తే మనకు కట్ చేయడానికి బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ వేయాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, కొంచెం జీలకర్ర, ఒక అంగుళం దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాయలు, ఒక అర స్పూను మిరియాలు, ఒక పెద్ద యాలుక, నల్ల యాలుక, ఇది నల్ల యాలుక అంటారు దీన్ని, ఇది ఒకటి వేసుకోవాలి. యాలకులు 4 వేసి వేగనివ్వాలి. ఈ వేగిన దాంట్లో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇప్పుడే వేయకూడదు, లాస్ట్లో. ఆనియన్ బాగా ఫ్రై అయినాక ఇందులోకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి వేపుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా, ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా వేపాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని వేసి ఫ్రై చేయాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయిద్ది, టేస్ట్ బాగోదు. ఇప్పుడు మొత్తం మగ్గిన తర్వాత మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ సాల్ట్ పట్టదు, లైట్గానే పట్టిద్ది. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక కారం, రుచికి సరిపడా కారం, పచ్చికారం, గొడ్డు కారం అంటారు కదా, అది మసాలా కారం కాదు, ఒక స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను గరం మసాలా. మీకు ఇంకా స్పైసీ కావాలంటే 1/2 స్పూను మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. అంతే. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిన తర్వాత కొత్తిమీర జల్లుకొని తీసేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్ బాగుంటుంది.